సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ హై యాక్షన్ థ్రిల్లర్ లో సౌత్ ఇండియన్ రా ఏజెంట్ వీరేంద్ర రఘునాథ్ గా మన జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ఈ చిత్రం 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ కాబట్టి అంచనాలు కూడా మామూలుగా లేవు. కబీర్ గా హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా హై యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఎంగేజింగ్ చేజెన్స్, లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ ఉంటాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా 2025 ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రఘునాథ్ పాత్ర మొదట్లో విలన్ గా చూపించి ఆ తర్వాత హీరోయిజం ఎలివేట్ చేస్తారట. హీరోయిన్ అలాగే హీరో హృతిక్ లాగే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ గా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే మునుపెన్నడు చూడని అప్పీల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ యశ్రాజ్ స్పై యూనివర్స్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో హృతిక్ ఇంకా ఎన్టీఆర్ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. వీరేంద్ర రఘునాథ్ కబీర్ మిత్రుడవుతాడా లేక శత్రువు అవుతాడా అనేది పెద్ద తెర మీద చూడాలి అంటున్నారు అభిమానులు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, వారి ఫైట్ సీక్వెన్స్లు విజువల్ వండర్ గా ఉండబోతున్నాయి. బ్రహ్మాస్త్ర, ఏ జవాన్ హై దివానీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వారు ఫ్రాంచైజీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. 2025 ఆగస్టు 14న ఈ సినిమాను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇండిపెండెన్స్ డేకు ముందే రాబోతున్న ఈ చిత్రం సినిమా హాలిడే వీకెండ్ను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశభక్తి స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న వార్ 2 భారతీయ ప్రేక్షకులకు బలమైన ఎమోషనల్ అప్పీల్ను కలిగించే విధంగా ఉండబోతోంది. రిలీజ్ డేట్ లాంగ్ ఓపెనింగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా ఊసులను రాబట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక వార్ 2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హై ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువగా ఉండడంతో పాటు కఠినమైన పోరాట సన్నివేశాలకు జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఫిట్నెస్ అలాగే యాక్షన్ మూవీలకు పెట్టింది పేరైన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీక్వెన్స్లు, కారు చేసింగ్ స్టంట్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్గా ఉండబోతున్నాయి. వార్ 2 సినిమా వరల్డ్ క్లాస్ యాక్షన్ అందించడానికి వైఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్లను ప్రత్యేకంగా నియమించుకుంది అని సమాచారం. సో మొత్తానికి మన ఎన్టీఆర్ను రా ఏజెంట్గా చూడబోతున్నాం అన్నమాట థియేటర్స్లో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.